మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. కొన్ని కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని చెప్పి పంచుకుంటున్నాను. యాజ్ ఇట్ ఈస్‌గా ఇదైతే నా సబ్జెక్ట్ కాదు. నేను దీంట్లోకి ఇన్వాల్వ్ కానీ, ఇంటర్ఫియర్ కానీ కావాలి అనుకోవట్లేదు. బట్ మనం చిన్న పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ఖచ్చితంగా మీరు నక్షత్రము చెప్తారు, అక్షరాలు చెప్తారు. తప్పేం లేదండి. మాకు పలానా అయ్యవారు చెప్పారు, లేకపోతే మా పూజారి చెప్పారు, లేకపోతే మాకు తెలిసిన పెద్దాయన చెప్పారు, మాకు తెలిసిన వాళ్ళు ఆస్ట్రాలజీ చూస్తారు వాళ్ళు చెప్పారు. అన్నీ బాగున్నాయండి. నేను దేన్ని తప్పు పట్టను. ఎవరికి తెలిసిన పరిధిలో వాళ్ళు చెప్పచ్చు. కానీ నా మనస్తత్వం లేదా నా విధానం ఏమిటి అంటే, ఏదైనా ఒకటి మనం సజెస్ట్ చేస్తున్నాము అంటే డీప్గా అందులో వెళ్ళి ఈవెన్ 10% కానీ 5% కానీ ఫాల్ట్ ఉండదు అనుకున్నప్పుడు మాత్రమే నేను ఆ సజెషన్ ఇవ్వగలను. సో అలాగా నక్షత్రాలకి సంబంధించిన కొన్ని అక్షరాలే రావడానికి కూడా ఒక రీజను చెప్తాను. మీరు వైబ్రేషన్స్ అంటారు కదా, నక్షత్రం లెటర్స్ అసలు ఇవ్వరు. నక్షత్రంలో బలం లేకపోతే నేను ఇవ్వను అని నేనే చెప్తూ ఉంటాను. కొన్నిసార్లు మాత్రం వాళ్ళు పుట్టిన టైంకి, ఆ నక్షత్రం ఉన్న ప్లేస్మెంట్కి, ఆ నక్షత్రానికి ఉన్న బలాన్ని బట్టి, అంటే కళ్ళు మూసుకుని 4 అక్షరాలు ఇవ్వను. ఏ పాదానికి ఏ అక్షరం అయితే వస్తుందో అది మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. బట్ అలాంటి 1, 2 పేర్లు వస్తాయండి, ఎక్కువైతే రావు. సో అలాగా పెద్దగా డౌట్ లేకుండా మనము కృత్తిక నక్షత్రం దీనికి సంబంధించి ఇవ్వచ్చండి. కృత్తిక నక్షత్రంలో మీకు కృతి అంటే ఏమిటి అంటే క్రియేషన్. ఈ ఒక లైన్లో మీకు అర్థమైపోతుందండి. అంటే ఎప్పుడైతే మీరు కృతి అనే భావాన్ని కలిగి ఉంటారో పేరులో, లేదా ఎప్పుడైతే మీ నక్షత్రంలో కృతి అనే భావన వస్తుందో అప్పుడు ఖచ్చితంగా క్రియేషన్. సో క్రియేషన్ ఎక్కడ ఉంటుందండి? ఎక్కడైతే క్రియేషన్ ఉంటుందో ఆయా రంగాలు వీళ్ళకి బ్రహ్మాండంగా పనికొస్తాయి. పెయింటింగ్ దగ్గర నుంచి ఓ సైంటిస్ట్ దాకా, ఈవెన్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, డ్యామ్స్ కానివ్వండి, వాటికి కావాల్సిన డిజైనింగ్కి ఇంజనీర్స్ ఉండేవాళ్ళండి. అది కానివ్వండి ఈ కృతి అనే పదంలో వస్తుంది. కృతి తర్వాత ఏక. కృత్తిక అంటే దాన్ని డివైడ్ చేస్తే మీకు కృతి ప్లస్ ఏక అని వస్తుంది. ఏక అంటే మూమెంట్ అండి. కాబట్టి ఎవరైతే ఈ క్రియేటివిటీని మూవ్ చేస్తూ ఉంటారో అదే ప్రొఫెషను కృత్తికా నక్షత్రం తాలూకు ప్రొఫెషన్ అవుతుంది. సో కృత్తికలో నాకు తెలిసి మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఇంజనీరింగ్ లెవెల్లో ఉంటారండి. సివిల్ ఇంజనీర్స్ కానివ్వండి, మెకానికల్ ఇంజనీర్స్ కానివ్వండి. ఆ మాటకు వస్తే ఇప్పుడు లేటెస్ట్గా చూడాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, రోబోటిక్స్ కానివ్వండి. బికాజ్ ఏదైతే మీరు పుట్టినప్పుడు ఆ సమయంలో ఉన్న భావం అది మీకు ప్రొఫెషన్ కింద వస్తుంది. ఇది కేవలం ఆస్ట్రాలజీలో చూసినప్పుడు మాత్రమే వస్తుంది. కాబట్టి పేర్లు పెట్టేటప్పుడు మనము ఈ భావం బలంగా ఉంటే కృత్తికా నక్షత్రానికి సంబంధించినవి హ్యాపీగా ఇచ్చేసేయచ్చు. వండర్ఫుల్ నేమ్ కూడా వస్తాయండి మీకు. 1, 2, 3, 4 పాదాలలో బాగుంటాయి. దాని తర్వాత కృత్తికా నక్షత్రంలో అంతర్లీనంగా ఉన్నది నరసింహస్వామి అంశ. అర్థమైంది కదండి? నరసింహస్వామి అంశ. కాబట్టి నరసింహస్వామి ఉగ్రరూపం. ఆయన్ని శాంతింప చేయటానికి చందన సేవ దగ్గర నుంచి అన్నీ చేస్తూనే ఉంటారు. మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఎప్పుడైతే మీరు కృత్తికా నక్షత్రం అన్నారో ఆ పిల్లలకి కాస్తంత కోపము, మొండితనము వెరీ కామన్. అది జన్మతః వచ్చేసింది. ఇకపోతే పేరెంట్స్లో కానీ ముందు జనరేషన్స్లో కానీ ఎవరికైనా కాస్తంత ముక్కు మీద కోపం ఉందనుకోండి, అది వీళ్ళకి ఖచ్చితంగా వచ్చి జాయిన్ అవుతుంది. 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1 ప్రొఫెషన్ బాగుంటుంది, 2 కోపము, మొండితనము ఉంటుంది. మాట తీరు కూడా చాలా విరిచేసినట్టు ఉంటుందండి. అది తట్టుకోవడం కష్టం కొంతమందికి. బట్ కట్టే కొట్టే తెచ్చినట్టు, లేకపోతే తొందరగా మాట్లాడేసేయటము, విరిచేసినట్లు మాట ఉండటము సహజం. ఇప్పుడు చెప్పండి, దీని తర్వాత మీకు కృత్తికా నక్షత్రం అంటే సుబ్రహ్మణ్య స్వామి. ఆయన లోక సంచారి, తిరుగుతూనే ఉంటాడు.
ఆ వేగాన్ని అందుకోగలిగిన వాళ్ళు, ఆ అంశ కలిగిన వాళ్ళు కృత్తికా నక్షత్రంలో పుట్టినప్పుడు లైఫ్‌లో చాలా స్పీడ్ డెవలప్‌మెంట్స్ ఉంటాయి. మీరు వాళ్ళని 20 ఏళ్లలో చూడండి, 30 ఏళ్లలో చూడండి, 40 ఏళ్లలో చూడండి, 50లో చూడండి. ఆ డెవలప్‌మెంట్ మీ కంటికి కనబడుతూ ఉంటుంది. ఇటువంటప్పుడు నేను ఈ లక్షణాలన్నీ కనుక మీరు నాకిచ్చిన వివరాలలో టైంకి పర్ఫెక్ట్‌గా ఉండి, ఆ నక్షత్ర బలము ఉండాల్సిన స్థాయిలో ఉంటే, నేను ఖచ్చితంగా మీకు కృత్తికా నక్షత్రం తాలూకు పాదాలలో ఏ పాదమైతే ఉందో ఆ పేరు ఇచ్చేస్తాను. అలాగే నక్షత్రంతో సంబంధం లేకపోయినా సరే, మన పేరులో ముందు భాగం కృతి కృతి ఉంటే కనుక ఖచ్చితంగా ఆ పేరు మీకు డెవలప్‌మెంట్‌ని ఇస్తుంది. అర్థమైంది కదండీ! సో, పెద్దగా నేను రీసెర్చ్ చేయకుండా ఈ విషయాలు చెప్పాను అని అనుకోవటానికి లేదండి. బట్ నక్షత్రం తాలూకు స్వభావంలో ఈ లక్షణాలు ఉన్నప్పుడు, ఈ లక్షణాలన్నీ ఎంత రేంజ్‌లో ఉండాలో అలా ఉన్నప్పుడు మీ లైఫ్ బావుంటుంది. అండ్ వన్ మోర్ లాస్ట్ ఇదేమిటి అంటే పవర్‌ఫుల్ నక్షత్రం అన్నమాట. కృత్తికా నక్షత్రం ఈజ్ పవర్‌ఫుల్ అండి. అన్ని విషయాలలో పవర్‌ఫుల్లే. సో, అర్థమైంది కదండీ! ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.